హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు శ్రీరాములు. ఈ వీడియో ముఖ్యంగా రాబోయే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2024 పరీక్షలో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఉపాధ్యాయ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం చేస్తున్నటువంటి వీడియో. కాబట్టి ఎవరైతే ఫైన్ ఆర్ట్స్ మరియు టీసీసీ హయ్యర్ మరియు లోయర్ డ్రాయింగ్, క్రాఫ్ట్ అలాగే మ్యూజిక్ కోర్సులు చేసి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల నియామకాలు రెగ్యులర్ ప్రాతిపాదికన త్రూ డిఎస్సి ద్వారా జరిగి దాదాపుగా 35 సంవత్సరాలు కావస్తా ఉంది. అప్పుడెప్పుడో 1991, 92 ప్రాంతంలో డిఎస్సి ద్వారా ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లను నియమించారు. ఇప్పటికీ వాళ్ళు దాదాపుగా రిటైర్మెంట్ అయిపోయి ఉంటారు. దాని తర్వాత 2018లో తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని గురుకులాల్లోనూ ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల నియామకం చేసింది. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పటికీ అందులో ఒక్క పోస్టు కూడా మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు భవిష్యత్తులో రాబోతున్నటువంటి డిఎస్సి 2024లో తప్పకుండా ఆర్ట్, క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ ఉపాధ్యాయ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపాదికన నియమించాలని ప్రధానంగా ఫైన్ ఆర్ట్స్ చేసినటువంటి వాళ్ళు, అలాగే మరీ ముఖ్యంగా లోయర్, హయ్యర్ టీసీసీ కోర్స్ చేసిన అభ్యర్థులు వీళ్ళు చాలా భారీ సంఖ్యలో ఉన్నారు. వీరు అలాగే మ్యూజిక్ కోర్స్ చేసినటువంటి వీళ్ళందరూ కలిసి మన గౌరవ విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారిని సంప్రదించి రాబోయే డిఎస్సిలో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఉద్యోగాలని పోస్టులను తప్పక రిక్రూట్ చేయాలని విన్నవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేసింది. 2022 సంవత్సరం సెప్టెంబర్ 16వ తారీఖున స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా జీవో నెంబర్ 154 ఆ జీవోని రిలీజ్ చేసింది. ఆ జీవో ఏంటబ్బా క్లుప్తంగా అంటే, దాదాపుగా 1145 ఆర్ట్, క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ టీచర్ల పోస్టులను రద్దు చేస్తూ వాటిని ఎంఈఓ గ్రేడ్ 2 పోస్టులుగా కన్వర్ట్ చేసింది అనమాట. ఆ వీడియోకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆ జీవో వచ్చిన రోజే నేను ఒక వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో యొక్క లింక్ను కూడా ఈ వీడియో కింద నేను మెన్షన్ చేస్తాను. ఆ వీడియోను కూడా మీరు తప్పకుండా చూడండి. ముఖ్యంగా గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో నెంబర్ 154లో ఏముందో మనం ఒకసారి చూస్తే, బిఫోర్ వైసీపీ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఉండేది. మ్యూజిక్ ఉపాధ్యాయ టీచర్ పోస్టులను రద్దు చేస్తూ వాటిని ఎంఈఓ గ్రేడ్ 2 పోస్టులుగా కన్వర్ట్ చేశారనమాట. ఎందుకు అలా చేయడం జరిగింది అంటే, వైసీపీ గవర్నమెంట్ కంటే పూర్వం టీడీపీ గవర్నమెంట్ ఉండేది. అందులో విద్యా సంబంధిత కార్యకలాపాలు కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి తక్కువ ఉండడం మూలాన ఎంఈఓ గ్రేడ్ 1లకు పనిభారం తక్కువగా ఉండేది అని దాంట్లో మెన్షన్ చేశారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చాక విద్యా సంబంధిత కార్యకలాపాలు అలాగే పాఠశాలలు పెరగడం మూలాన వర్క్ బర్డన్ ఎంఈఓలకు ఎక్కువ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇటు అకాడమిక్స్ వైపు, అటు అడ్మినిస్ట్రేషన్ వైపు ఫోకస్ చేయడం చాలా కష్టమని భావించి ఎంఈఓ గ్రేడ్ 2 పోస్టులను క్రియేట్ చేయడం జరిగిందనమాట. దాదాపుగా మనం గమనిస్తే మూడు గ్రేడ్ 1 ఎంఈఓ పోస్టులను కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో రెండు కలుపుకున్నట్లయితే 692 పోస్టులను క్రియేట్ చేయడం జరిగింది. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులను రద్దు చేస్తూ, అంటే వీటిని వాటిగా కన్వర్ట్ చేయడం అనమాట. అంటే ఖచ్చితంగా 1100
ఈ 692 ఎంఈఓ గ్రేడ్ 2 పోస్టులను క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకు చేయడం, దాని కారణాలు ఏంటి అన్నది కూడా జీవోలో పర్టికులర్గా మెన్షన్ చేశారు. మీరు దాన్ని నేను మెన్షన్ చేసిన వీడియోలో చూడొచ్చు. సో ఆ విధంగా మన ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లను రద్దు చేసినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు పెద్దగా స్పందించిన దాఖలాలు అయితే ఏమీ లేదు. ఇటు టీసీసీ అభ్యర్థులు కానివ్వండి, అటు ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు కానివ్వండి, ఎవరు స్పందించినట్టుగా పెద్దగా బయటపడినట్టుగా 1400 ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి. అందులో ఇప్పుడు 1145 పోస్టులను రద్దు చేయడం జరిగింది. ఇక 2018 డిఎస్సిలో తెలుగుదేశం ప్రభుత్వం దాదాపుగా ఒక 100 పోస్టుల వరకు ఈ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లను కొన్ని గురుకులాల్లోనూ మరియు కొన్ని మున్సిపల్ స్కూల్లోనూ నియమించడం జరిగింది. సో ఇటు 1445 అటు 100 ఈ రెండు కలుపుకున్న మనకు ఏం లేదన్నా 1145 పోస్టులను గవర్నమెంట్ ఎంఈఓ గ్రేడ్ 2గా మార్చేసింది. ఇక 2018లో దాదాపు 100 పోస్టులు రిక్రూట్ అయినాయి. ఇక మిగిలినవి కేవలం 150 నుండి 200 పోస్టులు మాత్రమే మిగిలాయి. ఇవి ఏ మేనేజ్మెంట్ స్కూల్స్లో ఉన్నాయి ఏంటి అన్నది ఇంకా పూర్తిగా స్పష్టత లేదు. కాబట్టి ఇప్పటికే దాదాపుగా ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లను మనం కోల్పోయాం. ఇప్పుడు మనకు మిగిలినవి చాలా కొద్ది శాతం మాత్రమే మనకు మిగిలి ఉన్నాయి. సో ఇప్పుడు భవిష్యత్తులో రాబోయేటటువంటి డిఎస్సి 2024లో మనం కనుక చైతన్యవంతమై మనం ముందుకెళ్ళి నోటిఫికేషన్ వచ్చేలోపు మనం మన ప్రపోజల్స్ని పెట్టి పై స్థాయి అధికారులకి, విద్యాశాఖ మంత్రి గారికి వీరిని సంప్రదించి మన యొక్క రిక్వెస్ట్ని వాళ్ళకు సమర్పిస్తే ఖచ్చితంగా ఈ డిఎస్సి 2024లో మన పోస్టులను కూడా రిక్రూట్ చేసేందుకు అవకాశం ఉంది. మీరు గమనించినట్లయితే ఏ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకున్నా సరే అందులో ఆర్ట్ ఎడ్యుకేషన్కి, వర్క్ ఎడ్యుకేషన్కి చాలా విస్తృతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ మన స్టేట్ గవర్నమెంట్స్లోనే ఇక్కడ అంత ప్రాధాన్యత, మన స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానివ్వండి, వర్క్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అంత ప్రాముఖ్యత ఇవ్వలేకపోవడం అనేది దురదృష్టకరం. ఇక్కడ మనం గమనించినట్లయితే నవోదయ స్కూల్స్లోను, కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లోనూ ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్కి విశేషమైన ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు ఎన్సీఆర్టీ సిలబస్ని ఫాలో అవ్వడం మూలాన సో వాళ్ళ ఆర్ట్ ఎడ్యుకేషన్కి, వర్క్ ఎడ్యుకేషన్కి వాళ్ళ సిలబస్లోనే ఒక భాగమై ఉంటుందన్నమాట. సో అలాంటి మంచి రోజులు మనకు రావాలి అంటే ఈ డిఎస్సి ద్వారానే మనకు సాధ్యమయ్యేందుకు అవకాశం ఉంది. సో ప్రతి ఒక్క అభ్యర్థి, ముఖ్యంగా ఆడుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరందరూ సమిష్టిగా కలిసి మన విద్యాశాఖ మంత్రి గారైనటువంటి శ్రీ నారా లోకేష్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం మాత్రం తప్పకుండా చేయాల్సిన పని. ఇది డిఎస్సి 2024 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడానికి మునిపే ఈ యొక్క అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించి ముందడుగు వేయండి. లేకపోతే భవిష్యత్తులో ఎందరో విద్యార్థులు ఎంతో కష్టపడి ఈ డిఫరెంట్ ఫీల్డ్ అయినటువంటి ఆర్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సులను, అలాగే మ్యూజిక్ లాంటి కోర్సులను చేసి ఇలాంటి ఉద్యోగాల కోసం వేచి చూస్తూ ఉంటారు. సో ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని గుర్తించి పాఠశాల స్థాయిలో వీళ్ళని రిక్రూట్ చేస్తే ఓవరాల్గా పిల్లల ఎడ్యుకేషన్లోనూ ఇంప్లిమెంట్ చేస్తే పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్కు ఎంతగానో, మరియు మ్యూజిక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు స్పందించండి. దీనికి సంబంధించి డిఎస్సి 2024 నోటిఫికేషన్ వచ్చే లోపల మీ ప్రయత్నాలన్నింటినీ ఖచ్చితంగా చేయండి. సో నోటిఫికేషన్లో
తప్పకుండా కొన్ని పోస్టులను ఈ కేటగిరీలో వచ్చేలాగా ప్రయత్నం చేసైనా సాధించుకోండి. సో నా పేరు శ్రీరాములు. నేను నా యూట్యూబ్ ద్వారా ఆర్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని వీడియోలు పెడుతూ ఉంటాను. ముందు భవిష్యత్తులో 2024 డిఎస్సిలో మన ఆర్ట్ పోస్టులు కానివ్వండి కేటాయించినట్లయితే తప్పకుండా ఆర్ట్ సంబంధించినటువంటి సిలబస్ని నేను వీడియోల రూపంలో పెడతాను, అవి ఉచితంగానే. సో వాటిని చూసి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.